నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా ఊళ్ళో పెత్తనాలకు ఏమీ చెప్పవసరలా, ఊళ్ళో కార్యక్రమాలకు ఏమీ చెప్పవసరలా. కరెక్ట్గా మందిరం దగ్గరకు వచ్చే సరికల్లా నాకు చెప్పలేదేంటండి, నాకు ఒక మాట కూడా చెప్పలేదేంటండి, నాకు ఒక మాట కూడా ఏం చెప్పాలి దేవుని మందిరం గురించి? అసలు బాధ్యత నీదే కదా, సేవ మనదే కదా, పరిచర్య మందే కదా, సేవా పరిచర్య మందే కదా, దేవుని పరిచర్య మందే కదా. ఈ దేవుని పరిచర్య మందనుకున్నప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? పని కనిపిస్తే చేసేయాలి. చార్లెస్ ఫిన్నీ అనేటువంటి దైవజనుడు మాట్లాడిన మాట నేను మర్చిపోలేను. దేవుని పరిచర్య చేయడానికట ఆయన తన వెర్షన్లో చెప్పిన మాట, ఓ పెద్ద గోడకి పెద్ద రంధ్రం ఉండాల్సిన అవసరం లేదు గాలి రావడానికి, సూది బెజ్జం అంత రంధ్రం ఉంటే సరిపోద్ది, గాలి ఆటోమేటిక్గా దాంట్లోంచి వచ్చేసినట్లుగా దేవుని పరిచర్య చేయడానికి సూది బెజ్జం అంత అవకాశం దొరికితే చాలు దూరిపోవాలట పరిచర్య చేయడానికి. నన్ను పిలిచి నన్ను కనపరిచి ఏమన్నా అది చేసి చిన్న రంధ్రం, సూది రంధ్రం అంతా చిన్నటి రంధ్రం కనిపిస్తే చాలు దాంట్లోంచి గాలి బయటకు వచ్చేసినట్లుగా దేవుని పరిచర్య చేయడానికి అంత చిన్న అవకాశం దొరికితే దూరిపోవాలి దేవుని పరిచర్య. చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఒక ఆయన దుప్పటేసి తిరుగుతాడు, ఆయన పేరు చెప్పండి, ఏలియా. వెళ్తున్నాడు, రోడ్డు అంటే వెళ్తున్నాడు, ఎవడో పని చేసుకుంటున్నాడు అక్కడ, వెళ్ళిపోయి వాడు భుజం మీద ఏమేశాడు? దుప్పటేసాడు. దుప్పటేసాడో లేదో, దుప్పటేయించుకున్నవాడు ఏలియా ఎటెళ్తాడు వెళ్ళిపోతున్నాడు. అబద్ధమా నిజమా? ఎటెళ్తాడు వెళ్ళిపోతున్నాడు. బేతేలు వెళ్తే బేతేలు వెళ్ళిపోతాడు, జోర్దాను వెళ్తే జోర్దాను వెళ్ళిపోతాడు, ఎరుక వెళితే ఎరుక వెళ్ళిపోతాడు, ఏమంటే గిల్గాల్ వెళ్తే గిల్గాల్, ఎటు వెళితట్టు వెళ్ళిపోయాడు. ఏలియా నోరు తెరిచి చెప్పాడా నా వెనకాల రమ్మని? దుప్పటేశాడు అంతే. గమనించేసేయాలి దేవుని పరిచర్య చేసేవాళ్ళు. సేవకుడు ఏం చెప్తున్నాడో అది విని ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా చేయడానికి విశ్వాసులు ముందుకు వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా అని జ్ఞాపకం చేస్తూ అంటున్నాను. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే బాధ్యతను తీసుకుని ఏమండి సేవకుని యొక్క కనుసన్నల్లో ఉండి దేవుని పరిచర్య చేయడానికి ఒక ఆత్మీయ నాయకత్వం క్రిందకి వెళ్ళిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఆత్మీయ నాయకత్వం క్రిందకి వెళ్ళడం అంటే చెప్పించుకోవాల్సిన అవసరం ఉండకూడదు. నిన్న జరిగింది అర్థమైపోయింది, ఓకే ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ఈ టైంకి ముగించేస్తే, ఈ టైం భోజనాలు పెడతారని చెప్పి వెంటనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. దేవుని పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. సేవా పరిచయం అలాగునే కలిసిపోవాలి. చెప్పండి, ఆత్మీయ నాయకత్వం క్రిందకు వచ్చేసేయాలి. సేవకుని యొక్క ఆత్మీయ నాయకత్వం క్రిందకి దేవుని పిల్లలు రావాలి.